నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో రాగి లడ్లు చేసుకున్నామండి. మనం చేసే రాగి పిండి లడ్లు పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా కూడా రాగి లడ్లు ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం బెల్లంతో చేస్తున్నాం కదండి రాగి లడ్లు. షుగర్ పేషెంట్లు ఉంటే రాగి లడ్లు తిన్నే కూడా ఏం కాదండి, ఆరోగ్యంగానే అంటారు. చూడండి, ఒక లడ్డు తుంచి చూపిస్తాను. చూచంటే తెలిసిపోతుంది కదా. లడ్లు బాగుండాయండి. మీరు కూడా ఈ లడ్లు ట్రై చేయండి, రాగి పిండి లడ్లు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నామండి. 3 స్పూన్ల బుడ్డపప్పులు వేసుకున్నాం. బుడ్డపప్పులను నిదానంగా పొట్టు సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. చూడండి, బుడ్డపప్పులు బాగా ఫ్రై అయినాయి. ఈ బుడ్డపప్పులను ఒక ప్లేట్ లోకి తీసుకున్నామండి. మళ్ళీ అదే బాండిల్ పెట్టుకున్నామండి. బాండిల్లోకి ఒక అరకప్పు నెయ్యి వేసుకున్నాం. నెయ్యి అంతా కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు వేసుకున్నామండి. నిదానంగా చిన్న మంట పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. చూడండి, జీడిపప్పులు కిస్మిస్లు గోల్డ్ కలర్ వచ్చినాయి. ఇవన్నీ ఒక కప్పు గిన్నెలోకి తీసుకున్నామండి. ఇప్పుడు రాగి పిండి ఫ్రై చేయడానికి నెయ్యి సరిపోతాదండి. మనకు నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం. రాగి పిండిని నెయ్యిలో వేసుకున్నామండి. చిన్న మంట పెట్టుకొని ఒక 7-8 నిమిషాల వరకు రాగి పిండిని కలుపుకుంటూనే ఉండామండి, నిదానంగా మాడిపోకుండా. ఈ రాగి పిండి నేను బయట కొనలేదండి, రాగులు తీసుకొని మిల్లులో ఆడించుకున్నానండి. అట్లా ఆడించుకుంటే గినక రాగి లడ్లు చాలా కమ్మగా ఉంటాదండి. రాగి పిండి ఫ్రై అయ్యేటప్పుడు మనకు తెలియాలంటే గినక కమ్మటి వాసన వచ్చాదండి. వాసన వచ్చంటే గినక రాగి పిండి బాగా ఫ్రై అయినట్టండి. రాగి పిండి ఫ్రై అయిందండి. ఈ రాగి పిండిని ఒక గిన్నెలోకి వేసుకున్నామండి. మనం ముందే బుడ్డపప్పులు ఫ్రై చేసుకున్నాం కదండి. బుడ్డపప్పుల మీదనే పొట్టు తీసేసామండి. తీసేసుకున్న తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలు వేసుకున్నాం. మనం బుడ్డపప్పులను నున్నగా మిక్సీ పట్టుకోకూడదండి, కొంచెం బరకగా పట్టుకోవాలా. చూడండి, నేను మిక్సీ పట్టినాను. మరీ నున్నగా పట్టలేదు, కొంచెం బరకగా పట్టినాను. మనం రాగి లడ్డలు వేసుకున్న తర్వాత తినేటప్పుడు అక్కడక్కడ పంటి కింద పడితే చాలా బాగుంటాదండి. కొంచెం పలుకులుగా పట్టుకుంటే గిన. అట్లనే మనం ముందుగానే జీడిపప్పులు కిస్మిస్లు ఫ్రై చేసుకున్నాం కదండి, అవి కూడా వేసుకున్నాం. 1 స్పూన్ యాలకుల పొడి వేసుకున్నామండి. ఈ యాలకుల పొడి వేసుకుంటే ఈ రాగి లడ్లు మనం తినేటప్పుడు మంచి టేస్ట్ వచ్చాదండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుదామండి. గ్యాస్ ఆన్ చేసుకున్నామండి. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నాం. బాండిల్లోకి అరకప్పు బెల్లం వేసుకున్నామండి. బెల్లం వేసిన తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకున్నామండి. 1/2 కప్పు వాటరు కరెక్ట్ గా సరిపోతాయండి. మీరు సరిపోవని అరకప్పు వాటర్ వేసుకుంటేనా లడ్లు చేయనికి కొంచెం పతలాగా అయిపోతాదండి, బాగుండదండి. మనం వాటర్ వేసిన తర్వాత బెల్లంలో కలిసేటట్టుగా అంతా ఒకసారి బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత స్టవ్ సిమ్ములో పెట్టుకొని మనం పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని కరిగించుకున్నామండి. బెల్లం అయితే బాగా కరిగిపోయిందండి. తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని ఉడికించుకోవాలండి. ఒక 4-5 నిమిషాల తర్వాత చూడండి, చూపిస్తున్నాను. తీగ పాకం వచ్చింది. మరి పాకం ముదిరిపోతే గినక లడ్లు బాగుండవండి. రాగి పిండిలో పాకం వేసేది వీడియో మిస్ అయిందండి. పాకము ఫ్రై చేసిన రాగి పిండిలు వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత పిండిలో కలిసేటట్టుగా పాకాన్ని నిదానంగా అంతా బాగా కలిపినానండి. పిండిని చల్లగా చేసుకున్నానండి 1 నిమిషం వరకు. 1 నిమిషం తర్వాత ఇప్పుడు పిండి మరి చల్లగా కాలేదండి. మనం పట్టుకుంటే చెయ్యి కాలకుండా పిండి కరెక్ట్గా అందండి. ఇప్పుడు మనము లడ్లు చేసుకున్నామండి. కొంచెం పిండి తీసుకొని చేతో నిదానంగా రౌండ్గా లడ్లు ఒత్తుకున్నామండి. చూడండి, నేను లడ్లు బాగా ఒత్తినాను. ఇలాగ ఒత్తుకోవాలండి మీరు కూడా లడ్లన్నీ నేను ఇలాగనే చేతోనే ఒత్తుకున్నానండి. చూడండి, లడ్లన్నీ ఎంత బాగా రౌండ్గా చేసినానో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండి మీకు. అంతేనండి, మన టేస్టీ రాగి పిండి లడ్డు రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.